దేవుడు చేయు పనులన్నయు శాశ్వతమైనవి. ఇవాళ వాక్యాంశము ఏది శాశ్వతము? దేవుని వాక్యములో నుండి మనుష్యునికి ఏది శాశ్వతము? వాక్యములో చూస్తే సామెతల గ్రంథము 27వ అధ్యాయములో సామెతల గ్రంథము 27వ అధ్యాయము 24వ వచనములో ధనము శాశ్వతము కాదు. వాక్యాన్ని మనం చూస్తే లూకాసు వార్త 12:34 అంటాడు, మీ ధనమెక్కడుండునో మీ హృదయము కూడా అక్కడే ఉండును. మనుష్యుడు దేవుని పైన ఉంచవలసిన హృదయము, దేవుని ధ్యానించవలసిన ఈ హృదయము, దేవునికి చోటివ్వగలిగిన ఈ హృదయము ఎప్పుడైతే ధనము మనము సంపాదించు వారమో మన హృదయము ధనము యొద్దే ఉంటుందట. ధనమే శాశ్వతం అనుకుంటూ ఉంటుందంట. దేవుని కంటే ధనముకు ప్రాముఖ్యత ఇచ్చేవారై ఉన్నారు. ప్రసంగి గ్రంథము 5:12 అంటాడు, ధనము వృద్ధి చెందిన వానికి నిద్ర పట్టదు. అంటే ధనం ఏం చేస్తుందంటే మనుష్యునికి నిద్ర పట్టకుండా చేస్తుంది. ఎంత నిద్రపోదామని ఆలోచించినా నిద్ర రాకుండా చేసేది ఏమిటి మనుషుని కంటే? ధనమే. సామెతలు 11:28 అంటాడు, ధనము నమ్ముకొను వాడు పాడైపోవును అన్నాడు. ధనము నమ్ముకుంటే ధనమే శాశ్వతమని నమ్ముకున్నవాడు పాడైపోవును అన్నాడు. మరి దేవుని నమ్ముకున్నవాడు బాగుపడునేమో. దేవుని నమ్ముకున్న వాని జీవితము బాగుపడునేమో అని మనం ఆలోచించాలి. స్నేహితులారా, వాక్యాన్ని మనము చూస్తూ ఉంటే ధనము సమస్త కీడులకు మూలము అన్నాడు తిమోతి పత్రికలో. తిమోతి 6:10 అంటాడు, ధనాపేక్ష సమస్త కీడులకును మూలం. మనిషి ప్రాణమును తీయించేది ధనమే. ధనమును బట్టి మనిషి ప్రాణమునకు కీడు కలుగుతుంది. దేవుని పిల్లారా, మత్తయి సువార్త 19:23 అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యమునకు రాలేడు అన్నాడు. సూది బెజ్జములో నుంచి ఒంటె అయినా నడవచ్చేమో కానీ పరలోకమునకు ధనవంతుడు రాలేడు అని చెప్పాడు. ఇవన్నీ ప్రభువు చెబుతూ తిమోతి పత్రిక 6:17 అన్నాడు, ధనము అస్థిరమైనది. అంటే అస్థిరము అంటే స్థిరము అంటే ఎప్పుడు ఉండేది, అస్థిరం అంటే ఉండనిది అని మనం గమనించాలి. ఈ లోకములో మనుష్యుడు ధనము శాశ్వతమని లేదా తన ఆస్తి శాశ్వతమని మనుష్యుడు తలంచుచూ ఉన్నాడు. దేవుని వాక్యం ఏమన్నదంటే ధనము శాశ్వతము కాదు.
నీ ఆస్తి శాశ్వతము కాదు, ఈ లోకము శాశ్వతమైనది కాదు, మానవ బ్రతుకు శాశ్వతమైనది కాదు. మరి శాశ్వతమైనది ఏంటి? దేవుని వాక్యములు అంటున్నాడు, మొట్టమొదటి మాట ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 27వ వచనములో దేవుడు ఒక మాటను చెప్పారు. శాశ్వతమైన దేవుడు. దేవుని పిల్లారా, ఈ లోకములో మనకు శాశ్వతమైనది ఏంటంటే దేవుడే శాశ్వతము. దేవుడే మనకు శాశ్వతము, కానీ ధనము శాశ్వతము కాదు. ఎందుకు దేవుడు శాశ్వతము అంటే, ఆయన ఎలాంటి దేవుడు అంటే 90వ దావీదు కీర్తన మొదటి 2 వచనాల్లో చూస్తే, ఆయన ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునపు, భూమి లోకము పుట్టకమునపు, యుగాయుగములు నీవే దేవుడు. తరతరాలలో యుగాయుగాలలో జగజగాలలో దేవుడు దేవుడు మన దేవుడు. యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగాయుగాలలో జగజగాలలో దేవుడు. మన దేవుడు దేవుడు. దేవుని పిల్లారా, తరతరములకును యుగయుగములకును ఎన్ని తరములు మారినా, ఎన్ని యుగములు మారినా ఆయనే దేవుడు. ఆ దేవుడు ఎవరు అంటే, పర్వతములు పుట్టకమునుపు, భూమికి పునాది లేనప్పుడు ఆయనే దేవుడు. దేవుని పిల్లారా, ఆదికాండం 17:1 అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను. దేవుడే మనకి శాశ్వతము, గాని పర్వతములు పుట్టకమునపు, భూమికి పునాది లేనప్పుడు, తరతరములకు యుగములకు ఎన్ని యుగములు గడిచినా, ఎన్ని తరములు గడిచినా ఆయనే దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. ఆయన ఏ దేవుడు అంటే సర్వశక్తిగల దేవుడు. 2వ సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం, క్షమించాలి, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములో, యెహోవా నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. ఆ దేవుడే పరిశుద్ధుడు. మరి అటువంటి దేవుడి లోకములో ఒక్కడు లేడు. గనుక దేవుడే మనకు శాశ్వతము. దేవుడే మనకు శాశ్వతము, గాని ధనము గాని ఆస్తి గాని మనకు శాశ్వతమైనది కాదు. ఇర్మియా గ్రంథములో 32వ అధ్యాయము 27వ వచనములు అంటున్నాడు, నేను సర్వ శరీరులకును దేవుడను.
ఏంటట? ఎవరికి దేవుడు ఆయన? సర్వ శరీరులకును దేవుడను. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఏ కార్యమైనా చేయగలడు, ఏ పనినైనా చేయగలడు, ఏ అద్భుతాన్నైనా చేయగలడు. దేవుని పిల్లారా, సముద్రాన్ని చీల్చగలడు, కొండను పిగిలించగలడు, ఆకాశమును అగ్ని కురిపించగలడు, చనిపోయిన మనుషుని బ్రతికించగలడు, గుడ్రాలకు దేవుడు సంతానం ఇవ్వగలడు. ఇవన్నీ అసాధ్యమైన కార్యములే. దేవుడొక్కడే ఆ కార్యములు చేయగలడు కనుక ఆయన అంటున్నాడు, సర్వశరీరులకు దేవుడను నేనే, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుడొక్కడే మనకు శాశ్వతము. ఆయన తరతరములకును యుగ యుగములకు దేవుడును, సర్వాధికారి అయిన దేవుడును, పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములు అన్నాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరము తీర్చును. దేవుడు మనకెందుకు శాశ్వతము అంటే, దేవుడు మన అవసరమును తీర్చువాడు, దేవుడు మన అక్కర తీర్చువాడు. నీకేం అవసరం? ఇల్లు అవసరమా? ధనం అవసరమా? ఆరోగ్యం అవసరమా? ఉద్యోగం అవసరమా? ఏం అవసరం? దేవుడిని ప్రతి అవసరమును తీర్చువాడై ఉన్నాడు. నీకు ఏది అవసరమో అవసరమును తీర్చువాడు. ఆయన అంటున్నాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, నీ దేవుడు ఐశ్వర్యవంతుడు గనుక తన ఐశ్వర్యము చొప్పున నీకు కలిగిన ప్రతి అవసరమును, నీకు కలిగిన ప్రతి అక్కరను తీర్చు దేవుడై ఉన్నాడు. మొదటగా మనకు శాశ్వతమైనది ఏమిటంటే, ఈ లోకములో దేవుడే శాశ్వతము కానీ ధనము శాశ్వతము కాదు అని గ్రహించాలి. ఇక రెండవదిగా, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయములో 21 నుంచి కొన్ని మాటలు చూద్దాం. 21 నుంచి చదువుదాం. నియమింపబడెను గాని దేవుని ఎడల ఏం చదువుతున్నాం? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 21లో దేవుని జీవవాక్యమే శాశ్వతమైనది అంటు. సరే, 22 చదవనప్పుడు, మీరు శయబీజము నుండి కాక శాశ్వతము గల జీవము గల దేవుని వాక్యము మూలమున చాలు. ఈ లోకములో దేవుని వాక్యమే మనకు శాశ్వతమైనది. ఎందుకు శాశ్వతమైనది అంటే, అనేక వేల సంవత్సరముల నుండి దేవుని పిల్లారా, దేవుని వాక్యము మనకు శాశ్వతముగా ఉంది. మన పితరుల కాలములో ఈ వాక్యాన్ని చూశారు, తమ పితరుల కాలములో ఈ వాక్యాన్ని చూశారు, మన తండ్రుల కాలములో ఈ వాక్యాన్ని చూశారు, మన కాలములో ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నాము. ఇక మన పిల్లల కాలములో ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని తరములు గడిచినా దేవుని వాక్యము మాత్రమే శాశ్వతమైనది.
దేవుని వాక్యము శాశ్వతమైనది కనుక ఈ వాక్యము ఎక్కడుండాలి అంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవవాక్యము చేత పట్టుకొని. దేవుని వాక్యం ఎక్కడుండాలి? మీ చేతిలో ఉండాలి. మందిరానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులు ఎప్పుడు రాకూడదు. చెప్పండి, మందిరానికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో రాకూడదు. ఖచ్చితంగా నీ చేతులు ఏముండాలి? దేవుని వాక్య గ్రంథం ఉండాలి. దేవుని వాక్య గ్రంథం ఉన్నవారు జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉన్నారన్నాడు అక్కడ. సరే, దేవుని వాక్యము నీ చేతిలో ఉండాలి. రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, వాక్యము మీ యొద్దనో, దేవుని వాక్యము మీ నోటనో, మీ హృదయములో ఉండాలి. దేవుని వాక్యము ముందుగా నీ చేతిలో ఉండాలి. దేవుని వాక్యము నీ దగ్గర ఉండాలి. దేవుని వాక్యము ఎప్పుడు నీ నోటలో ఉండాలి. నోరు తెరిస్తే దేవుని వాక్యము రావాలి. నీ నోటితో దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని పిల్లలారా, నోటితో చదివిన వాక్యమంట నీ హృదయములో ఉండాలి అన్నాడు ప్రభు. ఎందుకంటే వాక్యమే మనకు శాశ్వతమైనది. మన తరములు ఆది పితామహుని నుండి ఇప్పటి వరకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ వేద గ్రంథము అది శాశ్వతమైనదే గాని, స్థిరమైన గ్రంథమే గాని అస్థిరమైన గ్రంథము కాదు అని గ్రహించాలి. మానవునికి ఏది శాశ్వతం అంటే దేవుడే శాశ్వతమైన వాడు. 2, దేవుని వాక్యము శాశ్వతమైనది గనుక ఆయన వాక్యం మన చేతిలోను, మన యొద్దనో, మన నోటిలోను, మన హృదయములోను దేవుని వాక్యం ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా దాని ఎదుట నిలబెట్టుటకు వాక్యముతో కడగబడుట. దేవుని పిల్లారా, వాక్యం ఏం చేస్తుందంటే నీలో ఉన్న పాపపు చెత్త కడిగేస్తుంది, పాపపు డాగులను కడిగేస్తుంది, అపరాధపు మచ్చలను కడిగేస్తుంది. ఏంటి అంటే దేవుని వాక్యము. ఈ వాక్యమే మనకు శాశ్వతమైంది. దేవుని వాక్యము చేత మనము కడగబడాలి. స్థానము చేయబడుట అంటే ఏంటంటే కడగబడుట. దేవుడు తన వాక్యము చేత గత కాలములో నీలో ఉన్న పాపమును, నీ అంతరంగములో ఉన్న పాపమును దేవుడు దేని చేత కడిగి వేస్తూ ఉన్నాడు అంటే దేవుని వాక్యము చేత కడగబడుతూ ఉన్నాం. దేవుని వాక్యమే మనను కడుగుతూ ఉందంట. 119వ దావీదు కీర్తన 119వ దావీదు కీర్తనలో 9వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక మాట చూస్తాం. యవనస్తులు దేని చేత తమను శుద్ధి చేసుకుందరంటే వాక్యాన్ని బట్టి.
వాక్యము కడుగుతూ ఉంది, వాక్యమే శుద్ధి చేసేస్తూ ఉందంట. వాక్యము శుద్ధి చేసే గుణము కలదు. నీలో ఉన్న పాపపు చెత్తను, అపరాధ డాగులను, మచ్చలను కడిగివేసి నీ అంతరంగాన్ని, నీ మనస్సును, నీ తలంపులను శుద్ధి చేసేది ఏంటి అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము కడిగే శక్తి గలదు. దేవుని వాక్యము శుద్ధి చేయగలదని దేవుని వాక్యమే సెలవిస్తోంది. 119 దావీదు కీర్తన మనం చూస్తే 50 వచనములో వాక్యము మనకి నెమ్మదిస్తుందంట. వాక్యము మనకి నెమ్మదిస్తూ వాక్యమే మన బ్రతికిస్తుంది. ఆ వాక్యము ఏంటి అంటే శాశ్వతమైన వాక్యము. శాశ్వతమైన వాక్యం. ప్రపంచ దేశములో ఏ గ్రంథము అధికంగా ఉందంటే బైబిల్ అనే పరిశుద్ధ గ్రంథము తప్ప మరి ఏ గ్రంథము కూడా అంత ప్రసిద్ధి పొందిన గ్రంథములు ఏమీ లేవు. గనుక దేవుని వాక్యము శాశ్వతమైనది అని వాక్యము సెలవిస్తోంది. ఇక మూడోది ఏంటంటే చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. చాలా కాలము క్రిందట ఏం ప్రేమ? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇక ఒకటి దేవుడు శాశ్వతము, 2 దేవుని వాక్యము శాశ్వతము, 3వది దేవుని ప్రేమ. ఆయన ఏమన్నాడంటే ఇర్మియాతో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. దేవుని పిల్లారా, తల్లిదండ్రులు బిడ్డలను కొంతకాలం ప్రేమించవచ్చు. భార్య భర్తను, భర్త భార్యను కొంతకాలం ప్రేమించవచ్చు. స్నేహితుడు స్నేహితుడిని కొంతకాలం ప్రేమించవచ్చు, కానీ అది శాశ్వతమైన ప్రేమ కాదు. దేవుని పిల్లారా, దేవుని ప్రేమ మాత్రమే మనకు శాశ్వతమైనది. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనములు అంటున్నాడు, దేవుడు తన లోకములో ఉన్న తన వారిని ప్రేమించును. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంట. ఎంతకాలం ప్రేమిస్తాడంటే అంతము వరకు. దేవుడు నిన్ను ఎంతకాలం ప్రేమిస్తూ ఉన్నాడు అంటే అంతము వరకు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనదే శాశ్వతమైన ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ కన్నా, బంధుమిత్రుల ప్రేమ కన్నా, భార్యాభర్తల ప్రేమ కన్నా, అన్నదమ్ముల ప్రేమ కన్నా దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ అంతము వరకు ప్రేమించు ప్రేమగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, ఎఫెసీ పత్రికలు అంటాడు 5వ అధ్యాయము 2వ వచనములో చూస్తే ఆయన మనలను ప్రేమించి ఏం చేశాడు అంటే 5:2 క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తనను తాను బలిగా అర్పించెను. దేవుడు నిన్ను ప్రేమించి ఏం చేస్తాడంటే తనను తాను బలిగా అర్పించుకున్నాడంట. ప్రాణమిచ్చిన ప్రేమ. ఎవరిస్తారు ప్రాణం మన కొరకు? మన కొరకు మరణించిన ప్రేమ, మన కొరకు సిలువలో బలి అయిపోయిన ప్రేమ, యాగమై యజ్ఞమైపోయిన ప్రేమ దేవుని ప్రేమ.
ఆయన ప్రేమే శాశ్వతం. దేవుని పిల్లారా, ఆయన ప్రేమ మాత్రమే మనకు శాశ్వతము గాని ఈ ఇహలోక సంబంధమైన ప్రేమ ఏమాత్రమో మనకు శాశ్వతమైనది కాదు. ఆయన ప్రేమ ప్రాణము పెట్టిన ప్రేమ అని చూస్తూ ఉన్నాం. ప్రకటన 1:6 అంటాడు, ఆయన మనలను ప్రేమించి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన 1:6 దేవుడు మనలను ప్రేమించుచు తన రక్తము వలన ఏమిచ్చాడట? ఆయన మనం ప్రేమించి ఆయన ప్రాణమిచ్చాడు. ఆయన మనలను ప్రేమించి తన రక్తం ఇచ్చాడు. ఎందుకంట మన పాపములను, ప్రతి ఘోర పాపమును కడుగోను మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగోను మన యేసయ్య. మన శిక్షను తొలగించెను, సంహారముని మన శిక్షను తొలగించెను, సంహారముని. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంక రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి అంతము వరకు మనల్ని ప్రేమిస్తూ తన ప్రాణమునిచ్చి మన కొరకు రక్తము చిందించుచున్న ప్రేమ. ఆయన రక్తముతో మన పాపములు కడిగివేసే ప్రేమ దేవుని ప్రేమ. బిడ్డలైన వారు బురదలో ఉన్నప్పుడు తల్లి ఎలాగునా బురద కడిగివేయను, దేవుని బిడ్డలైన మనం పాపమనే బురదలో ఉంటే తన రక్తము ద్వారా మన పాపములు కడిగి మన విమోచించుచున్న ప్రేమ అని మనం చూడాలి. దేవుని ప్రేమ నుండి అన్నాడు రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చూస్తే, దేవుని ప్రేమ నుండి మనలను, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? బాగా వినాలి. శ్రమ వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవం వచ్చినా, కర్కం వచ్చినా, బాగా వినాలి, దేవుని ప్రేమకు మనం దూరం కాకూడదు. దేవుని ప్రేమ శాశ్వతమైంది కనుక దేవుని ప్రేమలో మనకట శ్రమలు వచ్చినా, శ్రమలు వచ్చాయని దేవుని ప్రేమలోంచి తొలగిపోకూడదు. దేవుని ప్రేమకు దూరము కాకూడదు. బాధ వచ్చిందని, కుటుంబములో బాధలు ఉన్నాయని, శరీరములో బాధ ఉందని, వ్యాధి సంబంధమైన బాధ ఉందని దేవుని ప్రేమకు దూరము కాకూడదు. ఎవరు మనల్ని హింసించినా, మన భర్త మనల్ని హింసించినా, లేదా మన కుటుంబంలో వారు ప్రభువు దగ్గరికి వెళ్ళొద్దు, ప్రభు సన్నిధికి వెళ్ళొద్దని మనల్ని హింసించినా దేవుని ప్రేమకు మనం దూరము కాకూడదు. దేవుని పిల్లారా, కరువులు వస్తూ ఉన్నాయి. కరువు కష్టములో ఉన్నప్పుడు, నింట్లో కరువు కాలము కలగినప్పుడట నీవు దేవుని ప్రేమకు దూరము కాకూడదు. వస్త్రహీనుడవైనా, ఏ వస్త్రములు లేకపోయినా దేవుని ప్రేమకు దూరము కాకూడదు. ఉపద్రవములు వచ్చినా, ఉప్పెన నీ మీదకి వచ్చినా,
మరణమే నిన్ను అలుముకున్నా నువ్వు దేవుని ప్రేమకు దూరము కాకూడదు. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైన ప్రేమ కనుక ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవాంతరములు, ఎన్ని వ్యాధులు మనకు కలిగిన దేవుని ప్రేమకు మనము దూరము కాకూడదు. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, మన కొరకు రక్తము కార్చిన ప్రేమ కనుక ఏమాత్రము దేవుని ప్రేమకు దూరము కాకూడదు. అదే శాశ్వతమైన ప్రేమ, అదే నీకు శాశ్వతమని నువ్వు గ్రహించాలి. ఇక మరొక మాటను చూస్తే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 55వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు బ్రతుకుదురు, నేను నీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప. ఏంటమ్మా, ఏది శాశ్వతం మనకి? ఇవాళ మన అంశం ఏంటి? శాశ్వతము. ఏది శాశ్వతం? దేవుడు మనకే శాశ్వతము. దేవుని వాక్యము శాశ్వతమైనది, దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని కృప శాశ్వతమైనదంట. నువ్వు బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములి నీ వెంట వచ్చును. నువ్వు బ్రతికే దినాలన్నీ కూడా, నువ్వు బ్రతుకుతున్న దినములన్నీ కూడా నీ వెనకాల నీ వారు ఎవరో రాకపోయినా నీ వెనక వచ్చేది ఒకటి ఉన్నది. ఏంటంటే నువ్వు బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నీ వెంట వచ్చును. దేని పిల్లారా, 52వ దావీదు కీర్తన 1వ వచనమన్నాడు, కృప నిరంతరముండును. కొన్ని దినాలుండి కొన్ని దినాలు ఆగిపోయేది కాదు కృప. దేవుడు కొన్ని దినాలు నీకు కృప చూపి కొన్ని దినాలు వదిలిపెట్టేది కాదు. దేవుని కృప, దేవుని కృప నిరంతరముండును. ఎఫెసీ పత్రిక 2:5 అంటున్నాడు, మీరు కృపచేత రక్షింపబడ్డారు. దేవుడు కృపచేత పాపము లోకములో ఉన్న నిన్ను దేవుడు కేవలము తన కృపచేత నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. నీ ఆపదలో, నీ పాప బ్రతుకులో నుండి, నీ ప్రమాదములో నుండి, నీ కష్టములో నుండి దేవుడు తన కృపచేత రక్షిస్తూ ఉన్నాడు. రక్షణ కలిగినదే దేవుని కృపను బట్టి. కృప మాత్రమే శాశ్వతము. దేవుని పిల్లారా, 119వ దావీదు కీర్తన 76వ వచనములో దావీదు ఒక మాట అన్నాడు. ఏంటట? దేవుని కృప శాశ్వతమైంది కనుక, దేవుని కృప నీ వెనక వస్తుంది కనుక, దేవుని కృప నిరంతరం ఉంటుంది కనుక, దేవుని కృపచేత ఆయన నిన్ను రక్షించాడు కనుక, కృపచేత నిన్ను నేను ఆదరిస్తూ ఉన్నాను. అబ్బా, ఎలాగా ఎవరు ఆదరిస్తారు మనల్ని? భక్తుడు అన్నాడు, తల్లి వలె ఆదరించును. ఏమండి, నువ్వు చాలా కష్టములో ఉన్నావు సహోదరి, లేదా చాలా బలహీనంగా ఉన్నావు, నన్ను ఆదరించేవారు ఎవరూ లేరనుకొని బాధపడుతూ ఉన్నావు. కానీ దేవుని వాక్యం ఏమన్నదంటే, నా కృప నీకు శాశ్వతము అన్నాడు. నీవు బ్రతుకు దినములైన కృపాక్షేమములు నీ వెంట వచ్చును. కృపచేతే దేవుడు నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు. ఏ వేదనలో ఉన్నావో,
ఏ దుఃఖములో ఉన్నావో, ఏ బలహీనతతో ఉన్నావో, నీవు ఎంత బాధలో ఉన్నావో, నన్ను ఎవరో ఆదరించేవారు లేరు అనుకుంటే దేవుని కృప, దేవుని కృప, ఆ కృపాయమయుడు మాత్రమే నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. నీ కష్టములో, నీ ఆపదలో, నీ బలహీన సమయమందు ఒక తల్లి వలె, ఒక స్నేహితుని వలె నిన్ను ఆదరించు దేవుడు ఆ కృపానిదే గనుక కృపలో నీవు ఆదరించబడి 94 దావీదు కీర్తన 18వ వచనములో ఒక మాట చూస్తాం, త్వరగా చదవాలి. యెహోవా నీ కృప నన్ను ఏమండి ఏం బలపరుస్తుందంట? ఏమ్మా ఏది శాశ్వతం? అందరూ పడుకున్నారా? చెప్పండి, ఏది శాశ్వతం? దేవుని కృప శాశ్వతమైంది. మనకి దేవుని కృపచేత రక్షింపబడ్డాం, దేవుని కృపచేత ఆదరించబడుతున్నాం, దేవుని కృపచేత నిన్ను బలపరుచుచూ ఉన్నాడు. బలహీన సమయమునా బలహీన సమయమునా నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో బలహీన సమయములో నీ బలము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో దేవుడు తన కృపచేత బలము ప్రసాదిస్తూ ఉన్నాడు నీకు. నువ్వు అనుకుంటున్నావు నేను బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరిచేవారు లేరా అనుకుంటే దేవుని కృప శాశ్వతమైనది గనుక దేవుడు తన కృపచేత నీ బలహీన సమయములో నిన్ను ఆదరిస్తూ, దేవుడు తన కృపచేత నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. బలపరుచు దేవుడై ఉన్నాడు గనుక మనకి ఏది శాశ్వతం ఈ లోకములంటే దేవుని కృప శాశ్వతమైనది. మరొక వాక్యాన్ని చూద్దాం. 133వ దావీదు కీర్తన. నా వాక్య ముగింపులోకి వచ్చేస్తూ ఉన్నాను. 133వ దావీదు కీర్తన 3వ వచనాన్ని చూస్తే ఆశీర్వాదమును శాశ్వతమైన జీవం. ఏమండి, ఈ లోకములో జీవము శాశ్వతమైనది. ఏ జీవము? యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం, ఆయనలో జీవముండెను. యేసు ప్రభువులో ఏముందంట? జీవముండెనంట. ఆ జీవం మనుషులకు వెలుగునిస్తూ ఉందంట. అంటే మనము ఎవరిని నమ్మాం? జీవాధిపతిని. మనకి జీవం శాశ్వతం. మనం ఇక్కడ జీవించాలి, రేపు పరలోకములో కూడా జీవించి ఉండాలి అంటే ఒకటే మనకు కావాలది ఏంటంటే జీవము. దేవుని పిల్లారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనములు అన్నాడు, తన కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం పొందును. జీవం ఎలా వస్తుందంట అంటే దేవుని యందు, యేసు ప్రభు యందు విశ్వాసముంచువాడు నిత్య జీవాన్ని పొందుతాడు అన్నాడు. దేవుని పిల్లారా, యోహాను సువార్త 6:54 అంటున్నాడు, ఎవరు నా శరీరమును తిని ఎవరు నా రక్తమును త్రాగునో వారు నిత్య జీవమో. మరి ఎవరికి ఇస్తాం ఇది? బాప్తిస్మం లేని వాళ్ళకి ఇస్తామా? నీకు జీవం వద్దా? ఎంతకాలం
దేవుని పిల్లారా, మనము శాశ్వతమైన జీవాన్ని కోరుకోవాలి. ఇక్కడ జీవించున్నాం, రేపొద్దున మనమే పరలోకములో కూడా జీవముతో ఉండాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే, ఒకటి దేవుని కుమారుడి యందు విశ్వాసం ఉంచాలి. రెండు, ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనంట నిత్య జీవాన్ని పొందుకుంటాం. యోహాను సువార్త 5:24 చూడండి. 5:24. నా మాట విని నన్ను పంపించిన వాని యందు విశ్వాసముంచి నిత్య జీవము గలవాడు, వాడు అంచె తీర్పులోనికి రాక మరణములో నుండి, దేవుని స్తోత్రం. ఏమంటే విన్నారు ఈ మాట? యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితేనంట దేవుడు ఒక మాట అంటున్నాడు, ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, మరణములో నుండి. ఎక్కడి నుంచి? మరణములో నుండి ఎక్కడికి దాటిపోతావంట? జీవములోనికి దాటిపోతావు. దేవుని పిల్లారా, నిజమే, వాక్యములో ఏది శాశ్వతం అంటే జీవము శాశ్వతమైనది. ఆ నిత్య జీవమే శాశ్వతమైనది కనుక ఆ నిత్య జీవం మనం పొందాలంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు శరీర రక్తాలు తీసుకోనాలి. ఆయన మాట వింటేనంట మరణములో నుండి జీవములోనికి దాటిపోదుమని ప్రభు సెలవిస్తున్నాడు. ఇక మరొకటి మనకు శాశ్వతమైనది ఏంటి అంటే, కీర్తనల గ్రంథము 145 దావీదు కీర్తన 13వ వచనాన్ని చదువుకుని వాక్యం ముగింపులోకి వద్దాం. నీ రాజ్యమే, ఏమండి, ఏ రాజ్యం? ఆ దేవుని రాజ్యం. దీనికి ఒక పేరు ఉంది. ఏ రాజ్యం? పరలోక ఏ రాజ్యం? ఆ పరలోక రాజ్యం. పరలోక రాజ్యమే మనకు శాశ్వతం, కానీ ఈ భూలోక రాజ్యం మనకి శాశ్వతమైంది కాదు. మరి రాజ్యానికి వెళ్ళాలంటే మత్తయి సువార్త 18:3 అన్నాడు, మీరు మార్పు చెందితేనే కానీ పరలోక రాజ్యానికి రారు అన్నాడు. మనం ఏమవ్వాలంట? మారాలంట. ఏమ్మా, మనం మారాలి, మన మనస్సు మారాలి, మన బుద్ధి, మన ప్రవర్తన మారాలి. మనం మారితేనే పరలోక రాజ్యానికి వెళతాం. మత్తయి సువార్త 18:4 అంటున్నాడు, తమ్ము తాము తగ్గించుకుంటేనే గాని పరలోకానికి రారు అన్నాడు. తగ్గించుకుంటున్నావా? హెచ్చించుకుంటున్నావా? దేన్ని చూసి హెచ్చించుకుంటూ ఉన్నావు? దేని పిల్లారా, తమ్ము తాము తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యములో గొప్పవాడని ప్రభు అంటున్నాడు. ఆ శాశ్వతమైన రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనలో మార్పు ఉండాలి. ఆ శాశ్వతమైన రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనలో తగ్గింపు ఉండాలి. యోహాను సువార్త 18:36 ఒక మాట అన్నాడు ప్రభు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది. ఆయన రాజ్యం అంట ఈ లోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైన రాజ్యం అది. దేవుని పిల్లారా, గనుక ఈ రాజ్యము కొరకు మత్తయి సువార్త 25:34 చదువుకొని ఇక వాక్యాన్ని ముగించుకుందాం. పరలోక గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 25:34 చదువుకున్నాం. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఏమంటున్నాడు? రమ్మంటున్నాడా? రాజ్యంలోనికి వద్దంటున్నాడా? ఎంతమంది వస్తారు?
రాజ్యం గారు చేయెత్తింది. ఈవిడి పేరే రాజ్యం. ఇక పరలోక రాజ్యంలో ఈవిడికి చోటు కావాలి. ఇంకెవరు కొద్దిమ్మా? దేని పిల్లారా, దేవుని రాజ్యము పరలోక రాజ్యమే మనకు శాశ్వతమైనది, కానీ ఈ భూలోక రాజ్యం మనకి శాశ్వతమైనది కాదు. కనుక ప్రభు అంటున్నాడు, దేవుడు శాశ్వతమైన వాడు. 2 దేవుని వాక్యము శాశ్వతమైనది. ఇక 3 దేవుని ప్రేమ శాశ్వతమైనది. 4 దేవుని కృప శాశ్వతమైనది. 5 దేవుని జీవము శాశ్వతమైనది. 6 దేవుని రాజ్యము శాశ్వతమైనది. కనుక అస్థిరమైన ఈ లోకము కొరకు ఆశించకుండా, ఈ లోకములో ధనము శాశ్వతం కాదంట. సామెతల గ్రంథంలో ఆయన మాట ఏంటంటే, ధనము శాశ్వతము కాదు. ధనము సంపాదించాలని పని మాని, ప్రార్థన మాని పనిలో కూర్చుంటున్నావేమో. ధనము సంపాదించాలని దేవుని ఆరాధన మానే శ్లోకములు ఉంటున్నావేమో. అది శాశ్వతము కాదు అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఈ మాటలు ప్రభువు దీవించునుగాక. పరలోకమున కీర్తి దేవానికి, నరుల హృదయము